26వ వచనంలో మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. 27వ వచనంలో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. 27వ వచనం చూడండి, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. మరలా రెండోసారి నొక్కి చెప్తూ దేవుని స్వరూపమందు వాని సృజించెను. మొదటి దాంట్లోనేమో మనము నరులను చేయుదాం, మన స్వరూపంలో మన పోలిక చొప్పున మనం నరులను చేద్దాము, సృజిద్దాము, చేసుకుందాము అన్నారు. 27వ వచనంలో ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నట్టు కాదు, వేరే ఎవరో మాట్లాడుతున్నట్లుగా దేవుడు వారిని తన స్వరూపమందు చేశాడు, తన స్వరూపంలో నరులను చేశాడు. మనం చేద్దాము అనుకున్నారు, ఆయన చేసిన దాన్ని వేరొకరు మాట్లాడుతున్నట్లుగా, సెకండ్ పర్సన్ చూసి మాట్లాడుతున్నట్లుగా, దేవుడు ఆయన చెప్పినట్లుగా, ఆయన అనుకున్నట్లుగా తన స్వరూపంలో నరులను చేశాడు. మూడో మాట 28వ వచనం, దేవుడు వారిని ఆశీర్వదించారు. ఎవరిని? తన స్వరూపములో తన పోలికలో చేసుకున్న నరులను ఆశీర్వదించి, ఎట్లనగా ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి లోపరుచుకొని సమస్తాన్ని ఏర్పడి చేయండి మీరు. ఇది సృష్టి యొక్క క్లుప్తంగా సృష్టి ఇదే. దేవుడు సమస్తమైన జంతువులు, పక్షులు, పర్వతములు, కొండలు, మెట్టలు, గుట్టలు, లోయలు, నదులు, సముద్రాలు, చెరువులు, కాలువలు అన్ని చేసి ఆ తరువాత తన స్వరూపములో తన పోలిక చొప్పున నరుని చేసి, స్త్రీనిగాను పురుషునిగాను చేసి, తన పోలికను, తన స్వభావాన్ని, తన స్వరూపాన్ని ఇచ్చేసి ఇప్పుడు నిండాలుగా నోరారా ఎలా తనివి తీర దీవించాడు. మీరు భూమిని నిండించండి, అభివృద్ధి పొందండి, లోపర్చుకోనండి, విస్తరణ పొందండి, ఈ భూమిని ఏలండి, ఏలుబడి చేయండి అని మానవునికి ఏం అవసరమో ఇప్పటికైనా మానవుడు ఏం కోరుకుంటాడు అదంతా దేవుడు ఆదిలోనే ఇచ్చేసాడు. ఆదిలోనే సమస్తమైన అవసరాలన్నీ తీర్చేశాడు. ఇప్పట్లాగా మామిడికాయలు తినాలంటే పలానా కాలం కోసం ఎదురు చూడటం, పలానా యాపిల్ తినాలంటే పలానా కాలం కోసం ఎదురు చూడటం, ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు కదా. అప్పట్లో అలా కాదు, ఆ పండు తినాలంటే వెయిట్ చేయడం, అది పండిందాకా, అది బాగా తీపి వచ్చిందాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఏ కాలానికి ఆ కాలానికి పండే 12 నెలలలో కాపు ఉండేది. జీవవృక్ష ఫల ప్రకటన గ్రంథంలో చూస్తాం, అది చింతనందుదు కాపు మాను, దాని ఆకులు ఎండిపోవు, రాలిపో, సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు అది ఫలిస్తూనే ఉంటాయి. అలాంటి సమృద్ధి ఉండింది ఆదిలో, సృష్టి ఆరంభంలో. కానీ ఆదాం పాపం చేసిన తర్వాత ఆదామును బట్టి భూమి శపింపబడి ఫలం ఇవ్వకుండా భూమి ముడిచేసుకుంది, అదింపట్టేసింది, నోరు మూసేసుకున్నది, ఫలించకుండా దేవుడు ఇచ్చిన ఆశీర్వాదము మనిషికి అందనివ్వకుండా భూమి అడ్డుపడతా ఉంది. సరే, దేవుని పోలిక, దేవుని స్వరూపం, రెండు విషయాలు, రెండు మాటలు, రెండు పదాలు, రెండు వేర్వేరు విషయాలు, రెండు వేర్వేరు జీవితాలు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున. స్వరూపము అంటే ఇమేజ్ అండ్ పోలిక అంటే లైక్నెస్. రెండు పదాలు నేర్పిస్తాను, నేర్చుకోండి. స్వరూపం అంటే సెలెం, పలికడానికి ప్రయత్నించండి. హీబ్రూ పదాలు సెలెం, తా కింద సావత్తు సె, TSELEM, సెలెం. స్వరూపము అంటే సెలెం, లేకపోతే సెలెం అనండి, పలకండి సెలెం. పోలిక, లైక్నెస్ అంటే దెమూత్. దేవుడు తన స్వరూపంలో నరుని నిర్మించినప్పుడు అసలు ఎలాంటి పోలికలో నిర్మించాడు? మన స్వరూపములో మన పోలిక చొప్పున నరులను చేయుదము అన్నప్పుడు అసలు ఆయన ఉద్దేశం ఏంటి?
దేవుని స్వరూపంలో మనం ఉన్నామని చెప్పేసి ఒక మాటతో తృప్తి పడిపోయి సరిపెట్టేసి ఆ వచనం పక్కన పడేస్తాం. అసలు ఏంటి దేవుని స్వరూపం? ఓకే, దేవుడు తన స్వరూపంలో తన పోలికలో సృజించాలనుకోవడంలో ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన ఆంతర్యం ఏంటి? ఎందుకు తన స్వరూపంలో చేయాలనుకున్నాడు? ఎందుకు తన పోలికలో చేయాలనుకున్నాడు? తన స్వరూపం ఇవ్వడం, తన పోలిక ఇవ్వడం మాత్రమే కాక తన ఆత్మను నిండుగా నింపేస్తాడు. 2వ అధ్యాయం 7వ వచనంలో ద లార్డ్ గాడ్, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయన. ఈ మట్టి బొమ్మని దేవుని స్వరూపంలో చేశాడు, మట్టి బొమ్మని దేవుని పోలికలు చేశాడు. ఈ మట్టి బొమ్మలో తన ఆత్మని, తన జీవాత్మని, తన పరిశుద్ధాత్మని నింపేశాడు. ఏంటి దేవుని ఉద్దేశం? కొత్త నిబంధనలో యేసు ప్రభు వారు కూడా సేమ్ ఈ వచ్చిన ఆదికాండం 1:26లో ఏమైతే ఉందో స్వరూపము పోలిక, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం ఇందాక మనం చదివాం కదా, యేసు ప్రభు వారు సేమ్ ఆ రెండింటిని తీసుకొచ్చారు. 2వ అధ్యాయము 7-8 వచనం, మనుషుల పోలిక దాసుని స్వరూపం. మనుషుని పోలిక దాసుని స్వరూపం. దేవుని స్వరూపము దేవుని పోలిక. ఇప్పుడు మనుషుని పోలిక దాసుని స్వరూపం. 8వ వచనంలో ఇంకొంచెం క్లియర్ గా ఆకారమందు మనుష్యుడిగా కనబడి. ఏంటి దేవుని ఉద్దేశము? తన పోలికలో తన స్వరూపంలో నరుని చేసుకోవడానికి దేవుని ఉద్దేశం ఏంటి? మనం ఎలా సృజించబడ్డాం? దేవుని ఆత్మ చేత. దేవుని ఆత్మ యోగ అంటున్నాడు, దేవుని ఆత్మ నన్ను సృజించను. ఇందాక ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో చూసాం కదా, దేవుడు తన జీవవాయువును ఊదాడు అని, తన జీవాత్మను ఊదాడు, తన ఆత్మని, తన ప్రాణాన్ని ఊదాడు అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఈ వచనం ప్రకారంగా మనం దేవుని ఆత్మ చేత నిర్మించబడ్డాం, సృజించబడ్డాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 22వ వచనం, దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు, సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఇది పరలోక పట్టణం యొక్క సాదృశ్యం. పరలోకంలో దేవుని రాజ్యం ఎలా ఉంటుంది? 12 గుమ్మాలు, 12 ముత్యాలు, 12 రాళ్ళు. పై వచనాలన్నీ 18వ వచనం నుండి ఆ పట్టణ ప్రాకారం ఇలా ఉంటుంది, సూర్యకాంతములతో కట్టబడింది. 18వ వచనం, పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణంగా ఉంది అని. కింద 19వ వచనంలో ఎన్ని రాళ్ళు ఉన్నాయో చూడండి. 12వది సుగంధం. 21వ వచనంలో చూసారా? ప్రకటన 21వ అధ్యాయము 21వ వచనం, దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యంతో కట్టబడింది. పట్టణపు రాజు వీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉంది. ఇన్ని ముత్యాలు, ఇన్ని పగడాలు, ఇన్ని రాళ్లతో, ఇన్ని గుమ్మములతో దేవుని పరిశుద్ధ రాజ్యం నిర్మింపబడి దానికి దేవాలయం లేదు. 22వ వచనంలో దేవుడు అంటున్నారు, దానిలో ఏ దేవాలయం నాకు కనపడలేదు, సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయం, దానికి కట్టడం ఆయనే. ఇంకో మాట చూడండి, 21వ అధ్యాయం 3వ వచనం, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయుండు. దేవాలయము లేదు, ఏ నివాసము లేదు. ఇంకో మాట చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనశీలుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. అక్షముగా స్వచ్ఛంగా మన భాషలో చెప్పాలంటే దేవుడు తన్ను తానే మన మీద అలా కప్పేసుకుంటారు. ఒక దేవాలయం ఉండదు, ఒక గుడారం ఉండదు, ఒక కట్టడం ఉండదు, ఒక నివాసం ఉండదు. పరలోక రాజ్యంలో ఒక కట్టడం ఉండదు, ఒక నివాసం ఉండదు, ఒక ఆలయం ఉండదు, ఇవేమీ ఉండవు.
దేవుడైన సింహాసనాసీనుడై ఉన్నవాడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు తన్ను తానే మన మీద అలా కప్పేసుకుంటారు. ఎలా? కోడి తన పిల్లలను ఎలా కప్పేస్తుంది? తన పిల్లల్ని ఎలా కప్పేస్తుంది? అలా కప్పుతారంట దేవుడు. అలా కప్పాలంటే ఆయన రెక్కల క్రింద, ఆయన గుడారము క్రింద మనుషులు ఇమిడిపోవాలి కదా. ఇమిడిపోవాలా? మనిషి ఇమిడిపోగలగాలి కదా. అందుకని ఫస్ట్లోనే, ఆదిలోనే, ఆదికాండం 1:26 దేవుడు తన స్వరూపంలో, తన పోలికలో నరుని నిర్మించుకున్నాడు. అయితే నిర్మింపబడిన మానవుడు ఏదైనా తోటలో కొద్ది కాలం కూడా గడవక మునిపే దేవునికి ద్రోహం చేసి దేవుని మార్గమును విడిచిపెట్టి భ్రష్టుడైపోయినాడు ఆదాం. అంత మాత్రాన దేవుడు విడిచిపెట్టేశాడా అనంటే విడిచిపెట్టల. తన కుమారుణ్ణి, తన పోలికలో ఉన్న తన సొంత కుమారుడు, తన ఏకైక కుమారుణ్ణి ఈ పాప శరీరాకారముతో, రోమపత్రిక 8:3 శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి పాప శరీరాకారంతో చేసెను. 2 కొరింథీ 5:21 మన కొరకు పాప శరీరాకారముతో ఈ భూమి మీదకి పంపాడు. తన కుమారుని పాపముగా పంపాడు. ఎందుకు అనంటే మన అంతము, మన లాస్ట్ స్టేజ్, మన అంతము దేవుడు తన గుడారం మన మీద కప్పాలని. ఈ భూమి మీద మన జీవితము యాత్రా జీవితము. మనం ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాం? మహా అయితే 50, 60, 70, 80, అవి చాలా గగనం. 30 సంవత్సరాలు ఆయుర ఆరోగ్యాలతో బతికితే చాలు. ఈ భూమి మీద మన జీవితము యాత్రా జీవితం. దాన్ని గ్రహించడమే వ్యత్యాసం. దాన్ని గ్రహించకపోతే అసలు పరిశుద్ధ గ్రంథానికి మనకే సంబంధం ఉండదు, ఏం అర్థం అవ్వదు. అంతే మన జీవితం మేము భూమి మీద నీటి బుడగ లాంటిది. దానిని మనం మన హృదయంలో, మన ఆంతర్యంలో మనం ఎంతవరకు ఒప్పుకోగలం? నీ మనస్సులో, నీ హృదయంలో నీ జీవితము వట్టిది, నీటి బుడగ వంటిది. ఎంతవరకు బ్రతుకుతావో తెలియదు. నీ జీవితం మీద నీకు అధికారం లేదు, నీ జీవితం మీద నీకు హక్కు లేదు అని నువ్వు ఎంతవరకు నమ్మగలవు? ఎంతవరకు నమ్మగలిగితే వాక్యం అంతవరకు అర్థమైంది. ఈ జీవితం నాదే, ఈ భూమి మీద శాశ్వతంగా బ్రతుకుతాను అనే గ్రహింపు నీకుంటే బైబిల్ అస్సలు అర్థమవ్వదు. ఒకవేళ దేవుని దగ్గరికి వచ్చినా నాకు తలనొప్పి పోవాలనో, నాకు పిల్లలు కావాలనో, నాకు ఉద్యోగం కావాలనో, నాకు పెళ్లి కావాలనో, నాకు ఇల్లు కొనుక్కోవాలనో, ఈ చిన్న చిన్న వాటి కొరకు వస్తాం. కానీ పరిశుద్ధ గ్రంథం యొక్క ఉద్దేశం, మనం నమ్ముతున్న చేరువచ్చిన యొక్క దేవుని ఉద్దేశం అది కానే కాదు. పరలోక రాజ్యంలో తన రాజ్యానికి మనల్ని తీసుకువెళ్ళాలి. పరలోక రాజ్యం సమీపించి ఉంది. మారు మనసు పొంది ఆ రాజ్యంలో ప్రవేశించండి. యేసు ప్రభు వారి బోధ అది. యేసు ప్రభు వారి ముఖ్య ఉద్దేశం, ఆయన బోధ యొక్క సారాంశం అది. పరలోక రాజ్యంలో ప్రవేశించండి. ఆ పరలోక రాజ్యాన్ని భూమి మీదనే అనుభవించండి. ఈ భూమి మీదనే ప్రాక్టికల్ గా అనుభవించండి. ఆ తర్వాత ఆ రాజ్యానికి వెళ్ళినప్పుడు మీకు అలవాటు అవుతుంది. ఇంకో మాట చూపిస్తాను. యోబు గ్రంథము 29వ అధ్యాయం. యోబు గ్రంథం 29వ అధ్యాయం 4వ వచనం. నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేను ఉండిన ఎడల ఎంతో మేలు. ఆ మాట జాగ్రత్తగా చూడండి. అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా ఉండెను. ఆ మాట ఏంటి? దేవుని రహస్యం నా గుడారము పైగా ఉండాలి. ఏంటి దేవుని రహస్యం? ఇప్పుడు మరలా కొన్ని వచనాలు చూద్దాం. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 14వ వచనం. యెహోవా మర్మము 25:14. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఏంటి ఆయన మర్మం? ఇంకో మాట 91వ కీర్తన 1వ వచనం.
91వ కీర్తన 1వ వచనం. మహోన్నతుని చాటున నివసించువాడే. ఏంటి ఆ చాటు, ఏంటి ఆ నీడ? చదువుకుంటూ వెళ్ళిపోతాం మనం. ఏంటి ఆ సర్వశక్తుని నీడ, ఏంటి ఆ చాటు? ఇందాక తీసిన 25వ అధ్యాయం 14లో మర్మం ఉంది కదా. 27:5 చూడండి. కీర్తన 27వ అధ్యాయం 5వ వచనం. తన గుడారపు మాటున నన్ను దాచుననే మాట ఉంటుంది. 5వ వచనం. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఏంటి మాటు, ఏంటి చాటు, ఏంటి రహస్యం, ఏంటి మర్మం, ఏంటి గుడారం? దేవుని మర్మం, దేవుని రహస్యం, దేవుని గుడారం. ఇంకొక చోట యెషయా గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం. పగలు ఎండకు నీడగాను, గాలివానికి ఆశ్రయంగాను, చాటుగాను పర్ణశాల ఒకటి ఉంటుంది. ఏంటి చాటు, నీడ, మాటు? This is the presence and the protection or the governance of the Lord. యోబు అంటున్నాడు, నా పరిపక్వ దినాలు అంటే నా యవ్వన కాలంలో, నా చాలా యవ్వన ప్రాయంలో నేను ఉన్నప్పుడు దేవుని రహస్యం నా గుడారం మీద, అంటే నా నడినెత్తి మీద ఉండేది. దేవుని రహస్యం ఎక్కడుంది? హృదయంలో కాదు, మనసులో కాదు, నా నడినెత్తి మీద ఉండేది దేవుని రహస్యం, దేవుని గుడారం. 25వ కీర్తన 14వ వచనంలో చదివాం కదా, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉంది. 91వ కీర్తన 1వ వచనంలో చదివాం, మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తుని నీడను విశ్రమిస్తాడు. ఇప్పుడు ఈ భూమి మీదనే మన మీద, మన నడినెత్తి మీద దేవుని గుడారం ఉండాలి కదా. ఈ భూమి మీద మనం జీవించినప్పుడే, ఈ భూమి మీదనే మన నడినెత్తి మీద దేవుని గుడారం ఉండాలి, దేవుని రహస్యం ఉండాలి, దేవుని మర్మం ఈ భూమి మీద ఉండాలి. దేవుని మర్మం, దేవుని రహస్యం అంటే ఇంకొంచెం బాగా అర్థం అవ్వడానికి ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. ఆమోసు 3వ అధ్యాయం 7వ వచనం. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. రహస్యము, మర్మము, గుడారం అంటే ద కౌన్సిల్ విచ్ ప్లాన్స్, ద కౌన్సిల్ ఆర్ ఒక సభ. ఆ సభలో ఆలోచనలు జరుగుతూ ఉంటాయి, ఆ సభలో తలంపులు జరుగుతూ ఉంటాయి. ఎలా చేయాలి, ఎలా నడిపించాలి, ఎలా ప్రేరేపించాలి, ఎలా దీవించాలి, ఎలా ప్రోత్సాహపరచాలి, ఎలా దీవించాలి, ఎలా నడిపించాలి అని ఆ ప్లానింగ్స్ అంతా జరుగుతుంటాయి. ఎక్కడ? నడినెత్తి మీద. యోబు అంటున్నాడు, నా నడినెత్తి మీద దేవుని రహస్యం ఉండినది. ఇంకొక వాక్యంలో, అదే యోబు గ్రంథంలో, నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడిచినవి. ఆయన నాకు గీత గీస్తే ఆ గీతను నేను దాటలేదు. అంటే నా నడినెత్తి మీద ఆయన ఉండి, ఆయనే నిల్చుండి నన్ను రూల్ చేస్తా ఉన్నాడు, నన్ను ఏలుబడి చేస్తా ఉన్నాడు, నన్ను నడిపిస్తా ఉన్నాడు. యోబుకు వచ్చిన శ్రమలు చాలా భయంకరమైనవి, చాలా భయంకరం. ఒక్కరోజే, ఒక సంవత్సరంలో, 2-3 సంవత్సరాల్లో కాదు, ఒక్కరోజే పిల్లలు పోయారు, సంతానం. ఒక్కరోజే ఎంత ఆస్తి పరుడో ఒక్కరోజే మొత్తం స్మాష్ అయిపోయింది. అప్పుడు ప్రాణం ఎలా ఉంటుంది? ఒక్క రోజులో, ఒక సంవత్సరంలో జరిగితే దాన్ని మనం తట్టుకోలేం, ఒక నెలలో జరిగిన తట్టుకోలేం. కానీ ఒక్క రోజులోనే పిల్లలు, ఆస్తి, భార్య అందరూ విడిచిపెట్టేశారు యోబుని. అప్పుడు యోబు భక్తి యొక్క స్టేటస్ ఎలా ఉంటుందో చెప్పండి, ఒకసారి ఊహించండి. మనం వాక్యం చదువుతాం, యోబు చాలా ఓర్చుకున్నాడు, సహించాడు, మరలా దీవింపబడ్డాడు, ఓకే. కానీ ఆలోచించండి, అసలు ఎలా ఓర్చుకున్నాడు ఆ శ్రమ? యోబులో అరకొర ఎక్కడైనా విశ్వాసం దాగి ఉంటే ఆ అరకొర విశ్వాసాన్ని కూడా బయటకు లాగి ప్రయత్నించి చంపడానికి చూశారు. మొత్తానికి రిక్తునిగా చేయాలని చూశారు యోబుని.
కానీ యోబు అంటాడు, నా శరీరము చీకిపోయినా సరే, అది చినిగిపోయి చీకిపోయి కృషించిపోయినా సరే, నేను మరణించినా సరే సజీవుడనే నా విమోచకుడిని నేను చూస్తాను అంటాడు. ఎందుకంటే నా విమోచకుడు సజీవుడు, నేను ఆయన్ని చూస్తా. ఇది దూరాన కాదు, సమీపాన కాదు, నిదానించి ఆయన స్వరూపాన్ని తేరి చూస్తాను. చివరి అధ్యాయంలో యోబు గ్రంథంలో యోబు మాట్లాడతాడు, నాకు సమీపాన ఒకడు నడిచిపోతున్నట్లుగా నాకు ఆ శబ్దం వినపడతాను. యోబు గ్రంథం చదవండి, తర్వాత మీకు అర్థం అవుతుంది. యోబు అంటాడు, నా సమీపాన నాకు అలికిని వినపడుతుంది. కొంచెం ముందు అధ్యాయాలకు వచ్చేసరికి దేవుడు నాకు సుడిగాలి వలె నా ఎదుట తిరుగుతూ నాతో మాట్లాడుతున్నాడు, నేను ఆయన చూస్తున్నాను. ఇది అంత శ్రమను, అంత రిక్తుడైపోయి, అంత ఒంటరి అయిపోయి, అంత చీల్చబడి, గాయపరచబడి, అంత ఓడిపోయి, అన్ని విషయాల్లో విఫలమైపోయినట్లేగా. సంతానం అంతా పోగొట్టుకున్నాడంటే ఆ వయసులో భక్తిలో విఫలమైపోయినట్లే, జీవితంలో విఫలమైపోయినట్లే, భార్య విషయంలో ఆమె కూడా నువ్వు చచ్చిపోరాదా ఒక్కసారి దేవుని దూషించాడు. అంతటిలో కూడా యోబు విశ్వాసం ఏంటంటే, నా విమోచకుడు ఉన్నాడు, ఆయన సజీవుడు, నేను ఆయన చూస్తా, ఆయన నన్ను విడిచిపెట్టాడు. ఎందుకంటే నా నడినెత్తి మీద ఆయన కూడా నాకు తెలుసు, ఈస్ లీడింగ్ మీ on the top of my head and on the crown of my head. I have the governance of God. నా నడినెత్తి మీద దేవుడు రూపిస్తున్నాడు, సంకల్పిస్తున్నాడు. 49వ అధ్యాయం ఆదికాండం 26వ వచనంలో యోసేపు తల మీదను వాడి నడినెత్తి మీదను ఈ ఆశీర్వాదాలన్నీ నా దీవెనలు, నా పూర్వీకుల దీవెనల పైన చిరకాల పర్వతముల హెచ్చుకుంటే అవంత ప్రబలం అవుతాయి. అవన్నీ వచ్చి యోసేపు తల మీద, యోసేపు నడినెత్తి మీద ఉంటాయి. యోసేపు అన్ని శ్రమల గుండా వెళ్ళాడా? యోబు అన్ని శ్రమల గుండా వెళ్ళాడా? ఎప్పుడైనా నా నడినెత్తి మీద ఎవరున్నారు? శని ఉందా? చీకటి ఉందా? దేవుడు ఉన్నాడా? యోసేపు నడినెత్తి మీద చెరసాల్లో ఉన్నాడు. యోసేపు నడినెత్తి మీద ఎవరున్నారు? దేవుడు. దేవుని గుడారం, దేవుని రహస్యం ఉండేది. ఆయన ఎంతో భయభక్తులు గల వారికి రహస్యం ఉండాలి. ఈ భూమితో సంబంధం లేదు, ఈ లోకంతో సంబంధం లేదు, లోకంలో ఉన్న ప్రజలతో సంబంధం లేదు, లోకంలో ఏం జరిగినా సంబంధం లేదు. నా నడినెత్తి మీద దేవుని గుడారం ఉంది. మీరు మీ తల మీద చేయి పెట్టుకొని చూసుకోండి, నిజంగా దేవుని ఏలుబడి మీ నడినెత్తి మీద ఉందా? దేవుని గుడారం ఉందా? కీర్తనకారుడు 27వ అధ్యాయం అంటున్నాడు, ఆపత్కాలంలో తన పర్ణశాలలో నన్ను దాచుతాడు, తన గుడారపు మాటున నన్ను కప్పుతాడు, నన్ను దాచిపెడతాడు. 91వ కీర్తనలో మహోన్నతుని చాటున నివసించు వాడే సర్వశక్తుని నీడ. ఇక దాని నుండి శత్రువు మనల్ని లాక్కోగలదా? ఇది సర్వశక్తుని నీడలో మనం ఉంటే ఆ నీడ సంపాదించుకోవాలి. మనం మనుషుల దయ కాదు, మనుషుల నీడ కాదు. మనుషుల నీడ ఎంతసేపు ఉంటుంది? లోకము దాని ఎందున్న సమస్త భ్రమలు అంతే. అవి జస్ట్ ఛాయలే, అలా వచ్చి మాయ వంటివి, ఎండమావుల వంటివి. ఉంది అనుకుంటాం, చాలా ఆశపడి దప్పులతో ఆశతో పరిగెత్తి అక్కడికి చేరతాం. తీర వచ్చి పట్టుకుపోయేసరికి చిక్కదు, ఉంటేగా చిక్కడ. లోకంలో దేన్ని సంపాదించినా, దేన్ని పట్టుకున్నా అదే చిక్కవు. పట్టుకోవాలని చూస్తాం, చేతి కూడా అందొచ్చు, కానీ అది నిలబడి చేతిలో గాలి పట్టుకుంటామా? అలాగే లోకంలో ఉన్నది కూడా. కానీ దేవుణ్ణి పట్టుకుంటేవా? ఈ భూమి మీదనే మనం దేవుని గుడారం మన నడినెత్తి మీద మనం పొందలేకపోతే నిత్య రాజ్యంలో దేవుడే తన గుడారాన్ని మన మీద ఎలా కప్పుతారు? ఇక్కడే మనకి పరలోకం తెలియదు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా పరిచయం చేసుకుంటాం? కొత్తగా షేక్ హ్యాండ్ ఇచ్చి కొత్తగా పరిచయం స్టార్ట్ చేస్తామా? లేదు, తన పిల్లలైన వారిని, తన స్వరూపంలో ఉన్న వారినే తీసుకువెళ్తాడు ఆయన. అక్కడ తన స్వరూపంలో అంటే దేవుని పోలిక, దేవుని స్వరూపం, దేవుని స్వభావం. ఆదాం ద్వారా పోయింది, యేసుక్రీస్తు ద్వారా మరలా ఆ పోలిక, ఆ రూపం, ఆ స్వభావం మనకి ఇచ్చాడు ఆయన. పేతురు దేవ స్వభావమునందు మీరు పాలివారగునట్లుగా, పేతురు 1వ అధ్యాయం 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానాలను గ్రహించున్నాడు.
దురాశను అనుసరించుట వలన లోకమందున భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అడిగిన. అసలు దేవుడు వాగ్దానాలు ఇచ్చింది ఎందుకనంటే మనం తెప్పరగడానికి కాదు, మనం ఏదో ఊపిరి వేసుకోవడానికి కాదు. నేను ఉన్నానులే, నేను నీకు తోడున్నాననే మాటలైనా, నేను నిన్ను దీవిస్తాను ఆశీర్వదిస్తాననే మాటలైనా, నీ చేయి పై చేయిగా ఉంటుందనే మాటలైనా, వాగ్దానములకు సంబంధించినవి ఏమైనా మనం దేవ స్వభావం ధరించుకోవడానికి, ఈ భూమి మీద భూ సంబంధమైన వనరులు ఈవులు సంపాదించుకోవడానికి కాదు, ఈ భూ సంబంధమైన దీవెనల కొరకు దేవుని వాగ్దానములు మనము పోల్చి చూసినట్లయితే ఆ వాగ్దానాలు మనకి ఎన్నటికీ దక్కవు, అవి మనకి ఎన్నటికీ చెందవు. అవి ఏవైనా, అది ఏ వాగ్దానమైనా దేవ స్వభావము, దేవుని స్వభావము, దేవుని పోలిక నీవు ధరించుకోవడానికి ఈ వాగ్దానాలన్నీ ఏకమై ఒక్కటిగా నీకు సహాయపడతాయి. అవన్నీ ఒకటైపోయి సహాయపడతాయి. భూ సంబంధమైన ఈవుల కొరకు, అవసరాల అక్కరలు దేని కొరకు, భూ సంబంధమైన ఈవులు వనరుల కొరకు ఈ వాగ్దానాలు ఎత్తి పెడితే ఈ వాగ్దానాలు ఏ విధంగా మన విషయంలో పనిచేయవు, ఏ విషయంలో పనిచేయవు. అవును, దేవుని వాగ్దానాలన్నీ క్రీస్తునంత అవునన్నట్లుగానే ఉన్నాయి. ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి, వేల కొలది వాగ్దానాలు, వేల కొలది ప్రవచనాలు. అవన్నీ కూడా నీవు దేవుని స్వరూపం దాల్చుకోవడానికి, నీవు దేవుని పోలికను ధరించుకోవడానికి నీకు సహాయపడేవే గాని భూ సంబంధమైన ఈవుల విషయంలో, భూ సంబంధమైన దీవెనల విషయంలో నీకు సహాయపడవు. వాక్యం చెప్పేదారే. సరే, ఈ భూమి మీదనే మన నడినెత్తి మీద దేవుని గుడారం కప్పబడాలి. అప్పుడు ఇది ఇక్కడ అలవాటు అయిపోయింది కాబట్టి మనమే అక్కడికి స్వతంత్రంగా వెళ్ళిపోతాం. ఒక రెప్పపాటులో ఈ మత్స్యమైన, ఈ మట్టి దేహాన్ని వదిలిపెట్టేసి అమర్త్యమైన అక్షయమైన శరీరాన్ని దాల్చుకుంటాం. దేవుడు వచ్చి మనకి మన బట్టలన్నీ తీసేసి ఆయన శరీరాన్ని ధరింప చేయడం కాదు. ఇట్స్ సెల్ఫ్ ప్రిపేర్డ్నెస్, సెల్ఫ్ ప్రిపరేషన్. చిన్నపిల్లల్ని వస్త్రాలు ధరింపజేసినట్లుగా మనకి వస్త్రాలు ధరింపజేసి తీసుకువెళ్ళడం ఆయన. ఆ కడబూరం మ్రోగినప్పుడు ఎలాగో దేవుని స్వరూపం, దేవుని స్వభావంలో ఉన్నాం కాబట్టి ఆ కడబూరం మ్రోగగానే రెప్పపాట్లో మనంతటా మనమే ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తాం, మనంతటా మనమే దేవుని దేహాన్ని దాల్చేసుకుంటాం. అమర్త్యమైన అక్షయమైన శరీరాన్ని, మహిమా శరీరాన్ని దాల్చుకుంటాం. మహిమా శరీరాన్ని దాల్చుకున్న వారము దాసులం కాదు. ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఏమని చేయాలి, ఎప్పుడు చేయాలి అని అడిగే దాస స్వభావం మనలో ఉండదు. దేవుని పోలిక మనలో ఉండినప్పుడు దాసుని స్వరూపం ఏంటంటే, నిన్న చేసిన పని అయినా ఈ రోజు కూడా వెళ్ళి ఈ రోజు అది చేయమంటారా? దాసుని స్వరూపం, దాసుని బుద్ధి అదే కదా. నిన్న చేసిన అలవాటు ఉన్నా, ఆ వస్తువు ఎక్కడుంటుందో తెలిసినా యజమానుని వెళ్ళి అడగాలి. లార్డ్, యజమానుడా, నేను అది తీసుకోవచ్చా? అయ్యా, నేను అది ముట్టుకోవచ్చా? నేను ఆ పని చేయొచ్చా? బట్టలు ఉతకమంటారా? ఆ పని చేయమంటారా? ఏది సంవత్సరం పాటు చేసినా కానీ అడగాలి. అదే కుమారుడు, నేను ఇది చేస్తున్నా అంతే, ఇంకా ముందు వెనక ఏముండవు, నేను ఇది చేస్తున్నాను అంటాడు. దేవ స్వభావం, అది దేవుని కుమారుని స్వభావము, స్వరూపము, పోలికను మనం ధరించుకున్నప్పుడు, దేవుని పోలికను మనము ధరించినప్పుడు పరలోకం యొక్క సుగుణాలన్నీ దాల్చేసుకుంటాం. మనం కడబూరం రోగినప్పుడు ఆ కనురెప్ప పాటలు ఆ స్వభావాలని పొందుకోవడం కాదు, ఈ భూమి మీదనే స్వభావం అంతా నింపేసుకొని, ఈ భూమి మీదనే పోలిక అంతటిని నింపేసుకొని కడబూరం రోగినప్పుడు జస్ట్ ఈ మత్స్య దేహం మారిపోతుంది అంతే. ఈ మత్స్య దేహము భూమి మీద మనల్ని ఆకర్షించట్లే పట్టి వచ్చింది. కడబూరం రోగినప్పుడు ఈ మత్స్య దేహము మీద పట్టు వదిలిపోయి, ఈ పట్టు కోల్పోయి పరలోకానికి ఆరోహణం అయిపోతాం. మనమే, మేఘం వచ్చి మనల్ని కోల్పోతారు రైటే, మనమే వెళ్తాం. అంటే ఇట్స్ ఆల్ ఆర్ ఇనిషియేటివ్, మనమే వెళ్తాం. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత, దేవుని ఎదుటికి వెళ్ళిన తర్వాత, దేవుడు మన మీద తన గుడారాన్ని కప్పినప్పుడు మనకి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. అమ్మో, నేను తట్టుకోలేకపోతున్నాను, ఆ బరువు నేను తాళలేకపోతున్నాను, ఆ ప్రకాశాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. యోహాను ఉన్నాడు,
యేసు ప్రేమించిన యోహాను ప్రకటన గ్రంథంలో 14వ రూపంలో యేసు ప్రభు వారిని ఆ వెలుగుల ప్రకాశంలో చూడగానే చచ్చిన వాడిలాగా పడిపోయాడు. ఎందుకు? మత్స్యమైన దేహము. రేపు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత చచ్చిన వాళ్ళలాగా పడిపోతా అసలు ఆడికి పోయి ప్రయోజనం ఏముంటుంది? అలా పడిపోకూడదు. తట్టుకోవాలి ఆ ప్రకాశాన్ని, ఆ మహిమను తట్టుకోవాలి, ఆ ప్రభావాన్ని తట్టుకోవాలి. తట్టుకోవాలంటే ఒక్కసారికి తట్టుకుంటామా? ఈ భూమి మీదనే అలవాటు పడాలి. అందుకే దేవుడు తన ఆత్మను మనకి ఇచ్చింది. ఈ భూమి మీద దేవుని ఆత్మని భరించడం, భూమి మీద దేవుని ఆత్మని నింపుకొని జీవించడమే మనకి కష్టమైతే రేపు అక్కడికి వెళ్ళి ఆయన కూడా ఎలా కప్పుకుంటాం? అది అబద్ధం కదా. పరలోకం వెళ్ళే వ్యక్తి అయితే, పరలోకం వెళ్ళాలని ఆశించిన వ్యక్తి అయితే ఈ భూమి మీద దేవుని గుడారం కప్పుకో. ఈ భూమి మీదనే నీ నడినెత్తి మీద దేవుని గుడారం ఉండాలి. ఈ భూమి మీదనే నువ్వు దేవుని సర్వశక్తుని నీడను ఉండగలగాలి. అది 91వ వచనం చెప్పు, 1వ కీర్తన 1వ వచనం చెప్పేది. చాటున మహోన్నతుని చాటున నివసించు వాడే. వాడు అంటే అర్థం మారిపోతే నివసించు వాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఇక్కడ మనం నిలబడగలిగితేనే, ఇక్కడ మనం తట్టుకోగలిగితేనే, ఇక్కడ మనం ఓర్చగలిగితేనే, ఇక్కడ మనం భరించగలిగితేనే రేపు ఆ రాజ్యంలో భరించగలం. ఇక్కడే మనకి దేవుని మాట ఏదో, దేవుని మాట కానిదేదో ఇక్కడ మనం గ్రహించలేకపోతే అక్కడ ఎలా గ్రహిస్తాం? అక్కడ కూడా 2 రాజ్యాలు, ఒకటి పరలోకం, ఒకటి నరకం. రెండిట్లో ఏదో తేల్చుకోవాలి. ఇక్కడ దేవుని స్వరం ఏది? దేవుని స్వరం కానిదేది? ఏది దేవుని స్వరం కాదు? ఏది పరిశుద్ధం, ఏది పరిశుద్ధం కాదు? ఏది దేవుని మార్గం, ఏది దేవుని మార్గం కాదు? ఏది దేవుని ఆత్మ, ఏది దేవుని ఆత్మ కాదు? ఏది మనం నడవాల్సిన మార్గం, ఏది మనం నడవకూడని మార్గం? ఏది దేవుని తలంపు, ఏది దేవుని మనస్సు, ఏది దేవుని ఆలోచన, ఏది దేవుని చిత్తం, ఏది దేవుని హృదయం? పూర్ణంగా ఇక్కడనే మనం దేవుని ఎరగాలి. అందుకు పరిశుద్ధాత్ముడు మనకి ఇవ్వబడ్డారు, మనకి సహాయపడ్డారు. మనం మట్టి వారం కదా, మనకి సహాయపడడానికి కుమారుడు రక్తమోక్షణ ఉంది, రక్తం చిందించాడు. కానీ ఆ స్వభావాన్ని, ఆ స్వరూపాన్ని అర్థం చేసుకొని ధరించుకునేంత ఓపిక, అంత క్యాపబిలిటీ, సామర్థ్యం, శక్తి మనుషునికి లేదు. అందుకు పరిశుద్ధాత్ముడు ఇవ్వబడ్డారు. రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు చేత కాలేదు, నేనేమో మట్టిదాన్ని, నేనేమో మట్టివాడిని, నువ్వేమో దేవుడివి, నీ స్వరూపం నేను దాల్చుకోమంటే నాకెట్లా చేత అయింది అని దేవుని మీద మనం నింద వేయకుండా ఆల్రెడీ ఆయన తన ఆత్మ మనకి ఇచ్చేశారు. ఆ ఆత్మ సహాయంతోనే ప్రభువు ఆత్మ చేత మనం ఆ పోలికగానే మార్చబడుచున్నాము అని చెప్తుంది వాక్యం. దేవుని ఆత్మ చేత ఆ పోలికలు మార్చబడతాం. ప్రకటన గ్రంథంలో దేవుడు చెప్పిన దేవుని ఉద్దేశం, దేవుని ఆలోచన ఏంటంటే చివరి దినాలలో ఆ పరలోక రాజ్యంలో దేవుని గుడారం మన మీద కప్పాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకు ఆదికాండం 1:26-27 తన స్వరూపంలో తన పోలికలో మనల్ని చేసుకున్నాడు. ఓ జంతు పోలికలా కాదు, నక్క పోలిక కాదు, ఒక పంది పోలిక కాదు, ఒక పులి పోలిక కాదు. మనది దేవుని స్వరూపం, దేవుని పోలిక. ఆ పోలికలో మనం జీవిస్తూ ఆ పోలికని మనలో నింపుకుంటూ దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలి. భక్తులు చెప్పారు, నా తల మీద దేవుని గుడారం ఉంది, దేవుని రహస్యం ఉంది, నా నడినెత్తి మీద దేవుని గుడారం ఉంది. రేపు నేను ఆయన దగ్గరికి వెళ్ళినా కానీ, ఆయన తన గుడారం నా మీద కప్పినా కానీ ఐఎమ్ రెడీ. నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు, ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఈ మధ్యాహ్న కాల సమయం, ఈ ఉదయకాల సమయంలో దేవుని గుడారం మన తల మీద ఉండాలి. ఈ భూమి మీదనే మనం పరలోకాన్ని జీవించాలి. పరలోకం దేవుని రాజ్యం అంటే భోజనం కాదు, పానం కాదు, మనం తినేది, మనం తాగేది కాదు. పరలోకం అంటే ఏదన్నా రుచి చూడగా నమ్మో స్వర్గంలా ఉంది అనేస్తారు చూసారా, అది కాదు దేవుని రాజ్యం. పరిశుద్ధ ఆత్మ అందరి సమాధానము, నీతి సమాధానం. ఈ ఉదయకాల సమయంలో దేవుని గుడారం మీ నడినెత్తిలో ఉండాలి. దేవుని గవర్నెన్స్, దేవుని ఏలుబడి, దేవుని అధికారం, దేవుని ఏలుబడి నీ తల మీద ఉండాలి. దేవుని ఏలుబడి చేయాలి. ఈ భూమి మీదనే దేవుడు నిన్ను ఏలుబడి చేయగలిగితే పరలోకంలో నిన్ను ఏలుబడి చేయడం ఏమంత కష్టం కాదు. నువ్వు లోబడడం ఏమంత కష్టం కాదు.
అందుకే ఈ భూమి మీదనే ఎంత అంటే అంత సులువుగా మనం దేవునికి లోబడడం నేర్చుకోవాలి, దేవుని మాట వినడం నేర్చుకోవాలి. అందుకే ఈ లోకానికి వేరుగా మనల్ని మనం ప్రత్యేకపరచుకోవాల్సింది. ఈ లోకపు బంధాలు, లోకపు కట్లు, లోకపు ఆకర్షణలు, లోక ఈవులు మనల్ని పట్టేసుకోకూడదు, మనల్ని ఈడ్చి లాగకూడదు. ఒకవేళ అవి మనల్ని పట్టుకున్నాయంటే మనం విదిలించుకోవాలి. అవి మనల్ని పట్టుకుంటే మనం వెళ్ళలే, పరలోకానికి ఆరోహణం కాలేము. దేవా, నేను నీ రాజ్యంలో ప్రవేశించాలి, నేను నీ రాజ్యంలో ప్రవేశించాలి. మీ గుడారం నా మీద కప్పాలి, మీ గుడారం నా మీద కప్పబడాలి. ఈ భూమి మీదనే నేను పరలోకాన్ని జీవించడానికి జ్ఞానము గ్రహింపు నాకు ఇవ్వండి అని ప్రభు సన్నిధిలో వేడుకుంటాను. యోబు చెప్పినట్లుగా నా తల మీద, నా గుడారం మీద దేవుని రహస్యం ఉంది అని చెప్పినట్లుగా నేను చెప్పాలి. నా తల మీద, నా నడినెత్తి మీద దేవుని రహస్యం ఉన్నది అని నేను చెప్పగలగాలి. నన్ను ఆ విధంగా నడిపించండి, ఆ జ్ఞానము గ్రహింపు నాకు దయచేయండి ప్రభు సన్నిధిలో వేడుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.